హలో అండి. ఈరోజు పూరీలోకి ఆలు మసాలా కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సేమ్ హోటల్ స్టైల్‌లో లాగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది ఎలాగో చూద్దామా? ముందుగా పాన్ పెట్టుకొని పోపుల కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి అండ్ కొంచెం కరివేపాకు వేసి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని అందులోకి కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మగ్గనివ్వాలన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులోకి బాయిల్ చేసుకున్న క్యారెట్, బాయిల్ చేసుకున్న 2 మీడియం సైజ్ పొటాటోస్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకొని అందులోకి ఉండలు లేకుండా లంప్ ఫ్రీ వచ్చేంత వరకు వాటర్ వేసుకొని మిక్స్చర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ తీసుకెళ్ళి ఈ మరుగుతున్న కర్రీలో వేసుకోవాలి. సో ఇది థిక్ కన్సిస్టెన్సీ రావడం కోసం వేస్తారు. కొంచెం చూసి వేసుకోండి. తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి అండ్ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా అండ్ కొత్తిమీర వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు మగ్గిస్తే మనకి హోటల్ స్టైల్ పూరీ మసాలా కర్రీ ఈజ్ రెడీ అనమాట. చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది. హోటల్స్లో అయితే తొందరగా బాయిల్ అయిపోవాలి అని చెప్పేసి వంట సోడా అవి వేస్తూ ఉంటారు. సో మనం ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. సేమ్ ఇలాగే వస్తుంది హోటల్ స్టైల్లోనే. అండ్ పూరీ రెసిపీ నేను నెక్స్ట్ టైం చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ లైకింగ్ మై